గోవా రండిరా, చూడండిరా. ఎన్ని రోజులు రా ఇంట్లో, ఎన్ని రోజులు రా, రండిరా. సెకండ్ డే ఇప్పుడే అరంబోల్ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. అరంబోల్ బీచ్ కి వెళ్లే దారిలో ఈ ప్లేస్ లో అయితే ఆగాం. ఇది వచ్చేసి మోర్జిం బీచ్. ఇక్కడ ఫ్యామిలీస్ తో వచ్చి బాగా చిల్ అవుతున్నారు, చెట్ల కింద కూర్చొని బీచ్ వ్యూ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ తో వచ్చి. ఇది వచ్చేసి మోర్జిం బీచ్. ఇక్కడ పక్కన ఏదో రివర్ ఉంది, ఆ రివర్ వచ్చి సముద్రంలో కలిసిది. ప్లేస్ బానే ఉంది, విజిట్ చేయొచ్చు ఒకసారి. ఫుట్బాల్ కూడా ఆడుకుంటున్నారు. రండిరా గోవా, రండిరా, చూడండిరా. ఎన్ని రోజులు రా ఇంట్లో, ఎన్ని రోజులు రా, రండిరా, చూడండిరా. మా వాళ్ళు స్నాక్స్ కూడా తెచ్చేసారు. ఫ్యామిలీస్ తోటి చిల్ అవుతున్నారు ఇక్కడ. మేమేమో బ్యాచులర్స్ వచ్చి చిల్ అవుతున్నాం. వీడేదో పెద్ద క్రికెటర్ లాగా బ్యాట్ పెట్టుకొని తిరుగుతున్నారు. బీచ్లో దిగడానికి వెళ్తున్నారు మా వాళ్ళు. నేను కూడా ఒక 5 నిమిషాలు వస్తా. కనిపిస్తుందేమో అంజనా బీచ్. ఈ బీచ్ అయితే మా వాళ్ళకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు బీచ్ మొత్తం. వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు, వేస్ట్ ఈ బీచ్. చూసారుగా ఫ్రెండ్స్, అడికి వెళ్ళాము, ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాము. కానీ ఆ బీచ్ అంతగా బాగలేకపోయేసరికి మళ్ళీ వేరే బీచ్కి వెళ్దాం అని చెప్పి ప్రయాణం అయ్యాం. దారి మార్గంలో టీ తాగడానికి మా ఫ్రెండ్స్ అందరూ, మా బ్యాచ్ అంతా ఇదిగోండి ఇక్కడ వచ్చి నించున్నారు, టీ తాగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇదైతే అరంబోల్ బీచ్. ఇక్కడ ఫారినర్స్ కొంతమంది కనిపించారు. దీన్ని రష్యన్ బీచ్ కూడా అంటారు.
అరంబల్ బీచ్ నుంచి మేము స్వీట్ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి బైక్స్ వెళ్ళడానికి ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. 1 కిలోమీటర్ ఉండిద్ది. ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, ఈ మెట్లు ఎక్కి లెఫ్ట్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ మొత్తం ఈ షాపులు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. షాపింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ప్రైస్ అయితే ఎక్కువే ఉంది, కానీ కొన్ని ఐటమ్స్ ఎక్కడ దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి. షాపింగ్ చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు. 1 కిలోమీటర్ ఈ దారిలో వెళ్తుంటే మేము 1 కిలోమీటర్ నడిచామా అని అనిపించింది. ఎందుకంటే పక్కన షాప్స్, హోటల్స్ బాగున్నాయి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అక్కడక్కడ ఫోటోలు దిగుకుంటా వెళ్ళాం. ఇక్కడ షాపులో అయితే రాళ్ళు అమ్ముతున్నారు. ఆ రాళ్ళు ఏమో కూడా మాకు అర్థం కాలేదు, ఊరుగా చూసి వెళ్ళిపోతున్నాం. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఈ వ్యూ ఉంది, భలే ఉంది. అసలు చాలా బాగుంది, ఫొటోస్ తీయడానికి చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఇక్కడ అయితే వెనకాల రాళ్ళు మొత్తం. ఈ ప్లేస్ మటుకు గోవా వస్తే మిస్ చేయొద్దు, అసలు సూపర్ గా ఉంది ప్లేస్. అలా నడుచుకుంటూ ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి నడుచుకుంటూ. ముందుకు వెళ్తే స్వీట్ లేక్ ఉండిద్ది, అది కూడా చాలా బాగుంది. గోవాకి వస్తే మటుకు ఈ స్వీట్ లేక్, అరంబోల్ బీచ్ అయితే మిస్ అవ్వద్దు. మా వాళ్ళైతే ఇక్కడ వచ్చేసరికి చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు, ఫోటోలు దిగడం కానీ, ఆ రాళ్ళు ఎక్కి దూకడం. అక్కడ ఫారినర్స్ చూశారు, అప్పటి నుంచి ఆపుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఉంటారంటే పరిగెత్తుకుంటూ వచ్చాం.
ఇక్కడైతే నాకు ఒకటి అర్థం కాలేదు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటా, చదువుకుంటా ఉన్నారు. ఏ ఫారినర్ చూసినా ఆ బుక్ పట్టుకొని చదువుతా ఉన్నారు. బీచ్ పక్కనే రైట్ సైడ్ వస్తే స్వీట్ లేక్ ఉంది. వాటర్ మటుకు చాలా వేడిగా ఉన్నాయి, అయినా దిగాల్సిందే అని దిగాము. వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు, అయినా చాలా మంది దిగారు. మా వాళ్ళకైతే ఆశలు నిరాశలు అయిపోయాయి. ఫారినర్స్ అసలు రష్యన్ బీచ్ అని తీసుకొచ్చావు, ఇక్కడ ఎవరు లేరురా అని అంటున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు రష్యన్స్ అయితే ఇక్కడ. మేము వచ్చిన టైం రైట్ టైం కాదు, మేలో వస్తే ఫిబ్రవరిలో రావాలి, లేకపోతే మార్చిలో రావాలి బెస్ట్. ఆ 2 months లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఇంకా బోర్ కొట్టేసింది మాకు. స్వీట్ లేక్లో నుంచి ఇంకా వెళ్ళిపోయాం. ఎవరు లేరు, మేమే ఉన్నాం మా బ్యాచ్. వెళ్ళిపోతున్నాం మేము. వాళ్ళు కొండలు ఎక్కుతున్నారు వాళ్ళ కోసం. మేమైతే ఇంకా అరంబోల్ బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాం. వస్తుంటే దారిలో ఏదో పార్క్ లాగా కనిపించింది, చాలా మంది వెళ్తున్నారు. సరే ఒకసారి చూసేద్దామని వచ్చాము. ఇక్కడ ఏదో బీచ్ ఉంది, అది కూడా బాగుంది. ఒకసారి ఇప్పుడు వచ్చినప్పుడు విజిట్ చేయండి, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చిన్న రివర్ ఉంది, బ్రిడ్జి దాటుకుంటే వెళ్ళిపోవాలి లోపలికి. ప్లేస్ మటుకు బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా మిస్ అవ్వద్దు. ఈ బీచ్ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము రూమ్ కి. నెక్స్ట్ డే ఓల్డ్ గోవా వీడియోస్ వస్తాయి.